నువ్వు మనం మాట్లాడింది శుద్ధంగా ఉంటే హ్మ్. మిగతా వాళ్ళని మనం ప్రశ్నించొచ్చు. హ్మ్. నేను అనుకోవటం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పనులు నరసింహరావు గారు. నేను దుర్మార్గకరం అని అన్న పదం చాలా చిన్న పదం అయ్యుండొచ్చు కానీ, సార్. ఇప్పుడు మీరు పల్లెటూరులోకెళ్ళి చూస్తే, హ్మ్. పల్లెటూరులోకెళ్ళి చూస్తే ఎలా తయారైంది అంటే, హ్మ్. పల్లెటూరుల్లో ఈవెన్ రూరల్ ఏరియాస్‌లో గ్రామాలకి గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన గ్రామాలకి గ్రామాలు తరలిెళ్ళిపోతున్నారు. ఆ! ఇప్పటికి. గ్రామాలకి గ్రామాలు. ఎలక్షన్ టైమ్‌లో గ్రామాలకి గ్రామాలు. ఆ! ఇది 1 ఇయర్ అయినప్పటికీ ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్ టిల్ టుడే. ఓహ్! హుహు. హుహు. సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కానీ, ఏదైనా పథకాలు తీసుకునే విషయంలో గానీ, పోలీసులు కేసు పెట్టే విషయంలో గానీ, ఫస్ట్ ప్రైమ్ ఆపేసి నువ్వు ఎవడి మీదన్నా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసు పెడితే ఫస్ట్ ఆళ్ళు అడుగుతుంది సీఐలు, ఎస్ఐలు ఒకటే. హ్మ్. తెలుగుదేశమా? హ్మ్. జనసేన? హ్మ్. భారతీయ జనతా పార్టీయా? హ్మ్. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులైతే మాత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు. హ్మ్. అరెస్టు జరగవు. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. దీన్ని రాజ్యాంగం అంటామా? డెఫినిట్‌గా రెడ్ బుక్ రాజ్యాంగమే గదా! ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు అవుద్దది? కాదు గదా! ఉండకూడదు గలా అంబేద్కర్ రాజ్యాంగం? మరి ఆల్‌మోస్ట్ ఆల్ 75% గెలిచిన ఎమ్మెల్యేలు తాలూకా వ్యక్తులే రోడ్ల మీదకు ఇప్పుడు నిన్న 16 మంది పాపని 16 మందో ఎంతమందో కలిసి పాపని రేప్ చేశారు. హ్మ్. ఈ రోజు వరకు కూటమి నాయకులు ఒక్కడెళ్లి పరామర్శించలేదు. లేదు. నేను మీ వీడియో చూసాను. అవును. మీరు అవును. మీ మీ మీరు ఒక్క నాయకుడు ఇప్పుడు నేనేమంటా అడుగుతానంటే అనిత గారు ఆహ్, ఒక పాపని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేశారు 2020 సంవత్సరంలో డ్యూరింగ్ కరోనా హ్మ్. రాజానగరం. అవును. కరెక్ట్‌గా దిశ యాక్ట్ పెట్టిన సంవత్సరంలో. హ్మ్. ఒక నలుగురు కలిసి ఆ పాపని రేప్ చేసి, ఆ పాపని ఒక ట్రైబల్ పాపని అక్కడ దళిత పాపని దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి ఎళ్ళిన తర్వాత, హ్మ్. దాని మీద ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ చేసిన గొడవ మామూలు అంతా ఇంతా గొడవ. అవును. ఆ కోర్ట్‌లో హైకోర్ట్‌లో ఆర్గ్యూ చేసింది నేను. హ్మ్. ఆ హ్మ్. పాప దగ్గరికెళ్ళి భరోసా ఇచ్చింది నేను. హ్మ్. మేమందరం ఎళ్ళిపోయి సంఘాలుగా వెళ్ళిపోయి ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు పాపం చీర కొంగు పైకి ఎగగట్టి అసలు మామూలుగా పోరాటం అంటే ఇంకా హోమ్ మినిస్టర్ ఇప్పుడున్న అనిత గారు తప్ప ఈ సమాజంలో ఇంకొక ఆడపిల్ల లేదన్నట్టుగా ఆవిడ కోసం పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అన్నం లేకుండా, నీళ్లు లేకుండా అక్కడికెళ్ళి కూర్చొని, పోరాటం చేసి, కాంపెన్సేషన్ కావాలని మీడియాల ముందు కూర్చొని, పోలీస్ స్టేషన్‌ల ముందు కూర్చొని, పొద్దున్న లెగిస్తే మహిళా కమిషన్ దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఇచ్చిన మీరు, హ్మ్. అరే హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మీ మొఖం ఎక్కడికెళ్ళిపోయింది? ఆ 16 మందిని రేప్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు రేప్ చేసినటువంటి ఆ పాపని ఎందుకు మీరు పరామర్శించలేదు చెప్పండి?